ఇండియా దేశం నుండి తెలంగాణ రాష్ట్రము ఇల్లందు మండలం నుండి మిట్టపల్లి వారి సత్యనారాయణ చిన్నపాలు గారు రూతమ్మ గారి యొక్క 40వ సంవత్సరం వెడ్డింగ్ యానివర్సరీ ఆ యొక్క వివాహ దినము జరుపుకుంటున్న సందర్భంలో మనం ఈ స్థలంలో చేరి ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ కుటుంబాన్ని ప్రేమించి 39 సంవత్సరాలు వారి యొక్క కుటుంబ జీవితంలో దేవుడు ఆశీర్వదించి వారికి ఒక కుమారుడిని 2 కుమార్తెలను దేవుడు ఇచ్చి మరి దేవుడు ఎంతగానో ఈ కుటుంబంలో మేలు చేశాడు. అన్నిటికంటే ప్రాముఖ్యముగా వారు యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకోవటం, వారు మరి రక్షణ పొందటం, మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుని యొక్క సంఘానికి రావటం అనేది అదెంతో గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. మరి బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే అనేకమైన కుటుంబాల గురించి బైబిల్లో రాయబడి ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటి కుటుంబం ఆదాము అవ్వ. దేవుడు ఏర్పరిచాడు. ఆదాము కొరకు అవ్వను ఏర్పరిచారు, అవ్వ కొరకు ఆదామును ఏర్పరిచారు. అదేవిధంగా అబ్రహాము శారాను, ఇస్సాకు రిబ్కాను దేవుడు ఆ విధముగా దేవుడు ఏర్పరిచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే మరి మ్యాన్ ఫర్ షీప్, దేవునికి స్తోత్రం. మ్యాన్ ఫర్ షీప్, పురుషుని కొరకు స్త్రీ, స్త్రీ కొరకు పురుషుడిని దేవుడు ఏర్పరిచాడు. దేవుని యొక్క కృపలో దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా దేవుడు ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం. ఒక సందర్భంలో ఇజ్రాయెల్ దేశంలో జరిగిన సంఘటన గురించి మీకు తెలియజేస్తున్నాను. అంటే 2026 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు కూడా గలిలయ ప్రాంతంలో ఉన్న కానా అనే ఊరిలో జరుగుతున్న వివాహ వేడుకలకు ప్రభు వచ్చారు. యేసు ప్రభువారు, యేసు ప్రభు తల్లి గారు మరియమ్మ గారు, యేసు ప్రభు యొక్క శిష్యులు అనేక మంది భక్తులు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ అద్భుతమైన వివాహ కార్యక్రమం జరుగుతుంది. ఆ వేడుకల్లో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఎంతో సంతోషంతో ఉన్నారు. బంధువులు స్నేహితులు అనేక మంది వచ్చారు. అయితే ఆ కార్యక్రమంలో ద్రాక్షరసం అయిపోతే యేసు ప్రభు వారు ఏం చేశారంటే నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు. ఆ నీళ్లను ద్రాక్షరసంగా మార్చినప్పుడు మరలా ఆ యొక్క ద్రాక్షరసాన్ని ప్రజలు త్రాగినప్పుడు చాలా సంతోషించారు. చాలా రుచికరంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో జీవిస్తున్న మనము దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభుని కలిగి ఉన్నట్లయితే మరి కుటుంబ ప్రార్థన చేసుకునే విషయంలో కానీ, వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడే విషయంలో కానీ ఎవరైతే ఉంటారో యేసు క్రీస్తు ప్రభు ఉన్న కుటుంబాల్లో లోటు అనేది ఉండదు. దేవుడు ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆశీర్వాదము ప్రభు అనుగ్రహిస్తారు. ఈ సందర్భంలో బైబిల్లో ఒక వాక్యం చదివి ఈ కొద్ది మాటలు ముగించాలనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి 128వ కీర్తన చదువుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలివలెండును. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు వలెందురు. యెహోవా యందు భయభక్తుల వాడు ఇలా ఆశీర్వదించబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమును క్షేమం కలుగుట చూచెదు. నీ పిల్లలను చూచెదు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. దేవునికి స్తోత్రం. మరి మిట్టపల్లి వారి యొక్క మరి సత్యనారాయణ పౌలు గారి యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి పౌలు గారికి తోడుగా రూతమ్మ ఇవ్వటము, మరి వారిని ఇద్దరిని ఆశీర్వదించి మరి ఒక కుమారుడిని అనుగ్రహించటం, కుమార్తెను అనుగ్రహించటం. మరి ఈ యొక్క చదివిన వాక్య భాగాలు ఉన్న ప్రకారము దేవుని యందు భక్తులు కలిగిన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీ పిల్లలను చూచెదవు. మరి వారు
వారి పిల్లలే కాకుండా వారి మనవలను చూశారు, మనవరాలు కూడా చూశారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చూస్తున్నాము, మనవని దగ్గర పెట్టుకొని, చిన్న మిట్టపల్లి దగ్గర పెట్టుకొని, మనవరాల దగ్గర పెట్టుకొని వారు ఎంతో సంతోషిస్తున్నారు. ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం. కనుక ఈ 39 సంవత్సరాలు దేవుడు వారిని కాపాడి 40వ సంవత్సరంలో ఈ యొక్క వెడ్డింగ్ యానివర్సరీ, ఈ పెళ్లి రోజు జరుపుకున్న సందర్భంలో సంఘాన్ని పిలవటం, మరి దైవజనులను అలాగన బంధువులను స్నేహితులను పిలిచి యేసు క్రీస్తు యొక్క నామాన్ని కనపరచాలని వారి యొక్క ఉద్దేశం. కాబట్టి నేను కూడా ప్రభు యేసు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాము. ఇలాగా ప్రతి సంవత్సరము సంతోషంగా మీరు వెడ్డింగ్ యానివర్సరీ జరిపించుకోండి. మరి ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోండి. మీ కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా దేవుడు మారుస్తాడు. ప్రాముఖ్యంగా చివరిగా 2 మాటలు చెప్పి ముగిస్తున్నాను. తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల వరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో, దేవునికి స్తోత్రం, ప్రభువుతో ఎవరైతే మాట్లాడతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయుష్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. 3 రకాలైన ఫలములు ఉన్నాయి. ఒకటి మరి ఆత్మఫలము, రెండవది గర్భఫలము, మూడవది భూఫలం. దేవునికి స్తోత్రం. మరి భూమి ఫలించాలంటే వర్షం పడాలి. అదేవిధంగా ఈ లోకంలో అనేక రకాల పంటలు మనము చూస్తున్నాం, అనేకమైన ఫ్రూట్స్ చూస్తున్నాం. ఇదంతా వర్షం పడితేనే ఫలిస్తారు. అలాగనే మరి గర్భఫలము, కుమారులు యెహోవానికి ఇచ్చే స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. మరి దేవుడిచ్చిన కుమారులు కానీ కుమార్తెలు కానీ వారు దేవుని కృపలో, దేవుని వాక్యములో, ప్రార్థనలో, పాటల్లో పెంచినట్లయితే వారు రాబోయే దినాల్లో ఆశీర్వాదకరంగా ఉంటారు. చివరిగా ఆత్మఫలం గురించి బైబిల్లో రాయబడింది. మరి మీ కుటుంబంలో ఆత్మఫలము అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క ఫలములు